అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మెర అంకారావు. నాది కారంపూడి విలేజ్ మండల్, పల్నాడు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నేను గత 30 సంవత్సరాలుగా అంటే నా చిన్నతనం నుంచే నేను ఈ యొక్క నల్లమల అడవుల కోసం, వృద్ధి కోసం, అలాగే సంరక్షణ కోసం పనిచేస్తున్నాను. మరి దీన్ని గుర్తించిన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కి సంబంధించిన శ్రీ కల్పతరువు సంస్థాన్ అనే ఒక సంస్థ గ్రీన్ ఛాంపియన్ అవార్డుని నాకు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. అంటే గ్రీన్ ఐడియల్ అవార్డ్స్లో భాగంగా నాకు ఈ అవార్డుని ఇవ్వటం జరిగింది. దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరి ఈ యొక్క నల్లమల అడవి అనేది 2 తెలుగు రాష్ట్రాలకి గుండెకాయ వంటిది. మరి దీన్ని మనం సంరక్షణ చేసే బాధ్యత మనందరిది. కాబట్టి నేను ఈ యొక్క అడవి ప్రాంతంలో ఏదైతే అడవి ప్రాణులకి, అలాగే జంతువులకి, చెట్లకి, అడవుల్లో ఉన్న పర్యావరణానికి అనార్థం చేస్తుందో, హాని చేస్తుందో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథీన్ కవర్లు ఇవన్నీ కూడా నేను ఏరేసి వీటిని పూర్తిగా అడవి బయట దిగొచ్చి వీటిని నాశనం చేస్తూ ఉంటాను. అలాగే మంచి వేసవిలో అడవులు కనుక తగలబడుతున్నట్లయితే నేను వెళ్ళి కొండలు ఎక్కి ఆ మంటలు అదుపు కూడా చేస్తూ ఉంటాను. అలాగే వర్షాకాలంలో విత్తన బంతులు, వీటిని సీడ్ బాల్స్ అంటారు, సీడ్ బాల్స్ చల్లడం, అలాగే మొక్కలు నాటడం ఈ రకంగా కూడా చేస్తూ ఉంటాను. అలాగే సంవత్సరం అంతా కూడా ఈ అడవికి నేను కాపలాగా ఉంటుంటాను. అంటే సంరక్షణలో భాగంగా, అంటే అడవుల్లో జంతువులు, పక్షులు వేట జరగకుండా, అలాగే అడవుల్లో చెట్లు నరగకుండా నేను అందరికీ కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాను. ఈ రకంగా చేయడం ద్వారా ఏమైందంటే అడవులు బాగా వృద్ధి అయినాయి, అలాగే అడవులు సంరక్షణ అయినాయి. కాబట్టి నేను ఈ యొక్క అడవుల పెంపకం చేపట్టి విజయవంతంగా ఫలితాన్ని తీసుకున్నానని చెప్పొచ్చు. అలాగే నేను నా ఖాళీగా ఉన్న సమయంలో నేను చేయడమే కాకుండా నా చుట్టుపక్కల ఉన్న పాఠశాలలకు వెళ్ళి అక్కడ విద్యార్థులకు కూడా, సమాజానికి కూడా ఈ అడవుల పెంపకం గురించి నేనైతే హితబోధ చేస్తూ ఉంటాను. అంటే క్లాసులు చెప్తూ ఉంటాను. దీనివల్ల చాలా వరకు ఫలితాలు అయితే కనిపించినాయి. నా యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే 1952 జాతీయ అటవీ శాఖ తీర్మానం 33.3% అడవులు ఉండాలి అని చెప్పి ఒక నిర్ధారణ చేసింది. అదేవిధంగా నేనైతే ప్రయాణం చేస్తున్నాను. కాబట్టి నేను ప్రయాణం చేసే దానిలో చాలా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. మీరు చూస్తుంది వెనక వైపు ఉన్న ఈ యొక్క అడవి ప్రాంతం చూడండి, ఎంత చిట్టడవిగా మారిపోయిందో. రకరకాల చెట్లతో, రకరకాల జంతువులతో, పక్షులతో కలకల్లాడుతుంది. అలాగే పర్యావరణ పరిస్థితులు కూడా చాలా మెరుగుపడ్డాయి. మరి నేను చేస్తున్న సేవని గుర్తించినందుకు మరొక్కసారి శ్రీ కల్పతరువు సంస్థాన్ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను.